లేదు కదా చదువులే అంటే అప్పుడు అంతా బరిగొడ్లు కదా ఎద్దులు వ్యవసాయం అంతా ఉండేది కదా. ఓకే. పొద్దులు అయితే కాటికి కాదు ఇక్కడ దాకా వస్తామని అసలు మనం అనుకున్నాను. నేనైతే కళ్ళ కూడా అసలు నాకు ఐడియా లేదు, అసలు ఇండస్ట్రీకి వస్తామని అసలు ఐడియా లేదు. సిటీకి సిటీకి వెళ్ళటమే కరెక్ట్గా తెలియదు మాకు. బస్ ఎట్టెక్కాల కూడా అసలు తెలియదు. చీరాల సిటీకి వెళ్ళటమే తెలియదు. సైకిల్ ఒకటి వేసుకుని వెళ్తా పెట్టి. ఓకే. అంతేగాని సిటీకే కరెక్ట్గా తెలియదు. హైదరాబాద్ మీరు ఒక్కళ్ళే వచ్చారా బస్ ఎక్కి? ఒంగోలులోనా అద్దంకిలోనా ఎక్కుతారు కదా? చీరాల్లోనే ఎక్కారా? ఎక్కాను, ఇద్దరు తోడు చేసుకుని ఎక్కాను నేను హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్ వస్తానంట, వాళ్ళని తోడు చేసుకుని తెలియదు అసలు. ఎట్లా కనుక్కున్నారు చిరంజీవి గారు ఇల్లు మరి? ముగ్గురు మనగాళ్ళు అంటే వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు. నాయముడు వచ్చినాడు, చిరంజీవి గారు నీకు తెలుసా అంటే నాకు నాగబాబు గారు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను అన్నాను. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేవాళ్ళు కూడా తెలుసుకున్నాక వెళ్ళేవాళ్ళు అంటారు. వాళ్ళిద్దరు నన్ను తీసుకొని నేరుగా అక్కడ వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. అక్కడ షూటింగ్ అండి, అదంతా అలా చూపించారు బాబు. ఫోన్లు కూడా లేవు అప్పుడు. ఎక్కడి ఫోన్లో పోవడం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వీళ్ళు కూడా చిరంజీవి గారిని నాగబాబు చూశారు. అలా మీ వల్ల మేము చూసేవారు, మాకు నమస్కారం పెట్టారు. నాకు అసలు తెలియదు. జర్నీ నడిచింది.